శ్రీ రఘురామ భక్త సేవా సమితి చీరాల వారి ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కోటి గోటి తలంబ్రాలను సిద్ధం చేసి పంపించే అదృష్టాన్ని ఆ భగవానుడు చీరాల గ్రామ పుర ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు, మాకు కూడా అదృష్టాన్ని కలిగించాడనే విషయం అందరికీ తెలిసిన విషయమే. గత 15 సంవత్సరాలుగా ఈ రఘురామ భక్తి సేవా సమితి తరపున భద్రాచల స్వామివారికి తలంబ్రాలు, బియ్యము, పసుపు, కుంకుమలు, దేవస్థానంలో వాడే కాగడ వస్త్రాలు లాంటివన్నీ కూడా మనం చీరాల నుంచి పంపించడం జరుగుతూ ఉంది. సుమారుగా ఒక 10 సంవత్సరాల క్రితం నుండి స్వామివారి దేవస్థానం ఈవో గారు ఇక్కడ తలంబ్రాలు కలిపే అదృష్టాన్ని కూడా అనుమతి మనకి ఇవ్వటం జరిగింది. గత 10 సంవత్సరాలకు సుమారుగా ఈ తలంబ్రాలను కూడా మనం ఇక్కడే సిద్ధం చేసి పంపించడం జరుగుతూ ఉంది. ఇలా జరుగుతున్న నేపథ్యంలో ఒక్కొక్క సంవత్సరం అక్కడ భక్తులు పెరిగే దాన్ని బట్టి సుమారుగా 25,000 కేజీల వరకు ఈ సంవత్సరం మనల్ని తలంబ్రాలు కలపమని అడగటం జరిగింది. దానికోసం సరైన పంధాలో విజయదశమి రోజున ప్రారంభం చేసి ఈ కోటి గోటి తలంబ్రాలని ఒలిచే కార్యక్రమాన్ని విజయదశమి రోజున ప్రారంభం చేశాము. ప్రతి సంవత్సరం కూడా సుమారుగా విజయదశమి రోజునే ప్రారంభం చేస్తూ సుమారుగా 6 మాసాలు ఒలిచి స్వామివారికి పంపించడం జరుగుతూ ఉంది. గత సుమారు 5-6 సంవత్సరాల క్రితం నుండి స్వామివారి దేవస్థానంలో వాడే పసుపు, కుంకుమలు కూడా చీరాల నుంచే మనం పంపించడం జరుగుతూ ఉంది. సంవత్సరం మొత్తం వాడే పసుపు కూడా మనం ఇక్కడి నుంచే పంపించడం జరుగుతూ ఉంది. అలానే ఇక్కడ తలంబ్రాలు తయారు చేసే అదృష్టం కూడా చీరాల ప్రజలకు రావటం, అందులో ఈ సంవత్సరం 375 కేజీల పసుపు, 375 కేజీల కుంకుమ, 375 కేజీల నూనె, అలానే స్వామివారికి కావాల్సిన 125 లీటర్ల సెంటు కూడా మనం ఇక్కడి నుంచే తలంబ్రాలు తయారు చేయడానికి కూడా అన్నీ సిద్ధం చేసి పంపించడం జరిగింది. దాంట్లో భాగంగానే అక్కడ వచ్చిన మహిళలకు గాజులు పంచడం అనేది మనం రెగ్యులర్గా చేస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అలానే ఈ సంవత్సరం ప్రత్యేకంగా దేవాలయ చరిత్రలో మొట్టమొదటిగా రథోత్సవం చేసే అనుమతి మనకి చీరాల వాసులకి దక్కడం జరిగింది. దాని సందర్భంగా మా బాబు రఘురాము దానికి కావలసిన డెకరేషన్లు కావచ్చు, అక్కడ వాళ్ళు దేవస్థానం వారు కోరిన విధంగా తగిన ఏర్పాట్లన్నీ కూడా బాబు చేస్తున్నాడు. అది రేపు 28వ తారీఖున స్వామివారికి రథోత్సవం జరుగుతుంది. ఆ రథోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా మనం ఇక్కడి నుంచే సిద్ధం చేయటం, అలానే పూల డెకరేషన్కి కడియం నుంచి దాని మేళతాళాలకి అన్నీ కూడా కొత్తగూడ నుంచి కూడా రావడం జరుగుతూ ఉంది. ఆ ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేసుకొని ఈరోజే ప్రయాణం చేసి భద్రాచలం రేపు ఉదయం చేరి, రేపు ఉదయం ఇప్పటి వరకు కష్టపడి మంచి మనసుతోటి భజనలు చేసుకుంటూ చేసిన తలంబ్రాలను కూడా రేపు ఉదయం 6:30 నుంచి 7 మధ్య స్వామివారికి దేవస్థానం వారికి సమర్పించడం జరుగుతుంది. రేపు సాయంత్రం ఎదుర్కోల కార్యక్రమాల్లో పాల్గొని దానికి సంబంధించిన కార్యక్రమాలను కూడా వేడుకల్లాగా చేయడానికి ఈ సామాన్లన్నీ కూడా సిద్ధం చేయడం జరిగింది. భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి తలంబ్రాల మహోత్సవానికి శ్రీరామ భక్త సేవా సమాజం చీరాల వారి ఆధ్వర్యంలో కోటి తలంబ్రాలు జరుగుతున్నవి. అది మా అందరికీ భాగ్యాన్ని రఘురామ భక్త సేవా సమాజం వారు మాకు కల్పించారు. మేము మహిళలందరము ఈ కోటి తలంబ్రాల్లో భాగం పంచుకొని ఒలిచి పసుపు దంచి ఈ తలంబ్రాలు కలిపే కార్యక్రమం అంతా పూర్తి చేసి స్వామివారి కృపకు మేము పాత్రలు అవుతున్నాము. దీనివల్ల మాకు చాలా ఆనందం కలుగుతున్నది. మా బిడ్డలకు పెళ్ళిళ్ళైనవి, వాళ్ళకి బిడ్డలు కలిగారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశాన్ని అందించిన శ్రీ రఘురామ భక్త సేవా సమాజం వారికి, ఆ భద్రాచల సీతారామచంద్రులకు మేము చాలా కృతజ్ఞులమై ఉంటాము.